ఎప్పుడైనా మనకి లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత లేదా ఊరికే అలా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒక స్వీట్ తినాలనే క్రేవింగ్ వస్తుంది కదా. మీకు అలాంటి క్రేవింగ్ వస్తే దాన్ని 100% ఫుల్ఫిల్ చేసే పట్టి ఈరోజు మనం చేస్తున్నాం. దానికోసం ఇదిగోండి పల్లీల కన్నా కొంచెం తక్కువ నువ్వులు తీసుకోవాలి. పల్లీలు 100% తీసుకుంటే ఒక 80% నువ్వులు తీసుకోండి. అండ్ పల్లీలు ఎంత తీసుకుంటున్నామో అంత చక్కెర అయినా సరే బెల్లం పొడి అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో పల్లీలు వేసాను. సో పల్లీలని చక్కగా దోరగా వేయించుకోవాలి. కంప్లీట్గా వేగాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ మటుకి అస్సలు బాగుండదు. పల్లీల కలర్ మీకు తెలుస్తుందా? ఇలా దోరగా వేగాలన్నమాట. వేగిన పల్లీలని ప్లేట్లోకి తీసేసుకున్నాం. అలాగే ఇదే వేడి ప్యాన్లో నువ్వుల్ని వేసేసుకోండి. నువ్వులు కూడా దోరగా వేగాలి. నువ్వులు వేగాయని మనకు తెలిసిపోతుంది, ఈజీగా చిటపటలాడుతుంది, ఆ సౌండ్ వస్తుంది కదా. అలాగే ఇక్కడ పక్కన స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోండి. వేడిగా అవ్వాలి, పొగలు రావాలి. క్యారమిల్ చేయబోతున్నాం అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఈ వేడికే నువ్వులు వేగిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఏం చేయండి అంటే కొంచెం చక్కెర వేసుకొని దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. కొంచెం ఎందుకో నేను చెప్తాను మీకు. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం ఇలా వేసేయండి. ఫస్ట్ ఎక్కడైతే మీరు చిక్కీ చేయబోతున్నారో పెద్దగా రౌండ్గా కింద షుగర్ని ఇలా వేసేయండి. ఈ జార్లో వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు వేసేసి మొత్తం ఫైన్ పౌడర్ కాదు, కచ్చా పచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా పల్లీలు పౌడర్ మనకు తెలియాలి అండ్ నువ్వులు కూడా మనకి కనిపించాలి. సో ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ సూపర్ హాట్ ఉంది. దీంట్లో చక్కెర ఇలా పల్చగా వేసుకోండి. క్యారమిల్ చేస్తున్నాం. అస్సలు ఫస్ట్ క్యారమిల్ చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ కదపకూడదు. కొంచెం ఆ బర్నింగ్ అంటే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కదపాలి. సో కొంచెం కరగడం స్టార్ట్ అయ్యాక ఇలా కలపాలి. చక్కెర కరిగే లోపల కాస్త వెన్న, బేకింగ్ సోడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మెల్లి కలపండి. ఇంకా వన్స్ కరగడం స్టార్ట్ అయ్యాకనే కలపాలన్నమాట. ఇలా స్పాచ్లా ఉంటే ఇప్పుడు బాగుంటుంది క్యారమిల్కి. కానీ పొరపాటున కూడా చెయ్యి వేలు ఎక్కడ పెట్టొద్దు, బొబ్బలు వచ్చేస్తాయి. మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఆల్రెడీ బెల్లంతో నేను చేశాను కాబట్టి ఇప్పుడు షుగర్తో చేస్తున్నాను. మొత్తం ఒకసారి ఇంకా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కరగాలి. మరీ ఎక్కువ కలిపినా కూడా క్యారమిల్ ఉండలు కట్టేస్తుంది. ఎక్కువ కలపకూడదు. క్యారమిల్ మనకి మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. అప్పుడే క్యారమిల్ అయిందని అర్థం అన్నమాట. ఉండలు ఉండకూడదు. ఇప్పుడు కలిపేయండి. ఆ ఉండలంతా కరిగిపోవాలి. ట్రాన్స్పరెంట్ అయిపోవాలి మనకి మొత్తం కంప్లీట్గా. ఇలా ఉండలన్నీ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో బటర్ వేసేసుకోండి. అలాగే చిన్న స్పూను తినే సోడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసేయాలి. పల్లి నువ్వుల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. ఎక్కువ టైం ఉండదు మనకి. చాలా వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. మాడనివ్వకూడదు, స్మెల్ వచ్చేస్తుంది. ఇది అన్నమాట. స్టవ్ మీద నుండి కిందకి దించుకొని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు
ఇందుకే షుగర్ పొడి వేసాను అన్నమాట, కింద అంటుకోకుండా ఉండడం కోసమే. ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. ఘోరంగా వేడిగా ఉంటుందండి, చాలా 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 వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. మనకి నచ్చిన షేప్లో చేసుకోవడమే. ఇప్పుడు ఎట్లా చేస్తే అట్లా వెళ్తుంది. ఏ మౌల్లో కావాలంటే ఆ మౌల్లో వేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పైన వేసేసుకొని సూపర్ హాట్. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని రోల్. కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మీరు సైడ్ షేప్ ఇచ్చుకున్నారనుకోండి, స్క్వేర్ షేపు, అప్పుడు పీసెస్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. మీకు నేను చేస్తుంటే ఈజీగానే అనిపిస్తుందేమో, కానీ చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. మీరు పొరపాటున కూడా నల్లి చేయి పెట్టి స్వప్నక్క కాలిందక్క అని ప్లీజ్ నాకు చెప్పొద్దు. జాగ్రత్తగా చేసుకోండి. స్క్వేర్ షేప్ ఇచ్చాను కదా, పర్ఫెక్ట్గా. కొంచెం ఆరనిద్దాం. కొంచెం పైన లైట్ షుగరీ బాగుంటుంది. చేతులు ఇలా వేడెక్కుతాయి, జాగ్రత్త కాల్చుకోకండి అసలు. ఇప్పుడు నైఫ్ తీసుకోండి. ఈ షేప్ చేసుకుంటే మనకి ఈజీగా అన్నమాట, ఇంకా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మిడిల్లో కట్ చేయండి. నెక్స్ట్ ఈ మిడిల్. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే మనకి ఆ షేప్ వస్తుంది అన్నమాట. ఇంకా మీరు కొంచెం పెద్దగా కావాలి అంటే పెద్దగా, చిన్నగా కావాలి అంటే చిన్నగా చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. నేను ఏం చేస్తున్నానో యశ్కి కూడా ఐడియా ఉండదు, కానీ రీసెంట్గా తను ఒక షాప్లో తినింది ఇది, నన్ను అడిగి మరీ కొనిపించుకుంది. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. ఇలా అన్నా కూడా మనం వీడ్చుకోవచ్చు, లేదా మంచి కట్ చేసుకోండి నైఫ్తో. ఇలా షేప్స్ చేసుకోవడమే. మీకు ఇవి నెల రోజులైనా కూడా అస్సలు పాడవు, మంచి ఉంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టేయండి. కొంచెం బెల్లంతో కావాలి స్వప్న అంటే సేమ్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు.